8 నెలల నుంచి ఇస్తలేదని చెప్తా ఉన్నారు. మరి అయినా మీరు కంటిన్యూ చేస్తున్నారా పని, లేకపోతే అందరూ పని ఆఫ్ చేసేసారు? మేము కంటిన్యూ చేస్తున్నాం. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న వర్కర్లు మొత్తం సేవాభావంతో చేస్తున్నారు. అయినా గవర్నమెంట్ కొంచెం కూడా చలనం లేదు. పోయిన ప్రభుత్వం కాస్తో కూస్తో పెంచిపోయింది, అయినా మల్టీపర్పస్ విధానానికి ఏమో సంతకం తప్ప వాళ్ళేం పెంచేది లేదు. ఈ ప్రభుత్వం మా టెంట్ల కిందకి వచ్చిర్రు, సీతకు వచ్చింది, ఆల్రెడీ మంత్రులు కూడా వచ్చి మా ప్రభుత్వం రాగానే మీకు ఉద్యోగ భద్రత, మల్టీపర్పస్ విధానం రద్దు, మా వేతనాల పెంపు, ఇవి మేము మెయిన్ మేనిఫెస్టోలో పెడతామన్న ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి కూడా సంవత్సరం దాటినా కానీ కనీసం ఒక జీతాల పెంపు, మల్టీపర్పస్ విధానం కూడా మాకు చేయకపోవడం సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం ఇట్లనే కొనసాగిస్తే వచ్చే మే నెలలో మేము మొత్తం చీపీర్లు బంధు, నీళ్లు బంధు, కరెంటు బంధు అన్ని బంద్ చేసి ఈ గ్రామాలను చీకటిమయంలో చేసేంత వరకు మా గ్రామ పంచాయతీ కార్మికులు కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం స్పందించి మాకు తక్షణమే ఈ వారం రోజులలో ఏదో ఒక రిజల్ట్ మాకు తీసుకొచ్చినట్లయితే, మా గ్రామ పంచాయతీ కార్మికుల పొట్ట నింపినట్లయితే మేము సజావుగా పనిచేస్తాం. మేము ఇన్ని నెలలు జీతాలు ఇవ్వకపోయినా కానీ మేము ఇంతవరకు మీ సేవాభావంతో మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మేము చిన్నోళ్ళమని మీరు చిన్న చూపు చూడకర్రి. మేము చేయండి మీరు ఎక్కడికి పెద్దలు కాలేదు. మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు మాత్రం జీతాలు 1వ తారీఖు పడతాయి, మా గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం జీతాలు లేవు. అంటే మీ బడ్జెట్లో మాత్రం మీరు తీసుకుంటారు, మాకు మాత్రం బడ్జెట్ కాడికి వచ్చేసరికి మాకు జీతాలు లేవంటారు. ఇది మీకు పద్ధతి కాదు. ఈ మొండి వైఖరిని మీరు ఖండించి మా మీద దృష్టి సారించి మాకు జీతాలు సజావుగా ఇచ్చి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రతను కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒక గ్రామంలో మురికి కావచ్చు, చెత్త చెదారాన్ని క్లీన్ చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేది గ్రామ పంచాయతీ కార్మికులు. ఆయన ఒక్క రోజు గ్రామ పంచాయతీ కార్మికులు పని చేయకపోతే నిజంగా ఆ ఊర్లో ఉండొచ్చా? చీకటి మయం. గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేయకపోతే ఆ రోజు కంపులేస్తుంది, కరెంటు రాదు, నీళ్లు రావు, ఊడ్చే చెత్త ఎక్కడికక్కడికి పేరుకపోతుంది. అధికారులు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ ఊళ్ళో ఉండే పరిస్థితి కూడా ఉండదు. అటువంటి పరిస్థితులలో మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సేవాభావంతో మేము పనిచేస్తున్నా కానీ మమ్మల్ని కొంచెం కూడా వాళ్ళు ఆలకించకపోవడం సిగ్గుచేటు. తక్షణమే మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించి పోయిన ప్రభుత్వానికంటే మీ ప్రభుత్వాన్ని మేలని మీకు మేము సపోర్ట్ చేసినాం. మీకు మేము ప్రతి దాంట్లో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఈ ప్రభుత్వం ఎంతో కొంత మేలు చేస్తుందని మేము ప్రతి గ్రామాలలో ప్రతి మనిషికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు మేలు జరుగుతుందని మేము కూడా చెప్పుకున్న రోజులు ఉన్నాయి. అటువంటి ప్రభుత్వం ఇవాళ మాకు మోసం చేసిందంటే మాకు సిగ్గుచేటు అవుతుంది. దయచేసి మమ్మల్ని కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టి సారించి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ డిమాండ్ల మీద మాకు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.